మొత్తానికి మన అయ్య గారు అదే అఖిల్ గారు హిట్ కొట్టేశారు. సినిమా అయితే బాగుంది. నాకైతే ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది. బట్ నాకు అసంతృప్తి ఏంటంటే అసలు లెనిన్ అని టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పలేదు. అంటే ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా అసలు లెనిన్ అని టైటిల్ ఎందుకు పెట్టారు అని అయితే ఎక్కడా కూడా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. బట్ మరి ఎక్కడ ప్రెస్ మీట్లో కూడా చెప్పలేదు అంటే లెనిన్ ఎందుకు పెట్టారని చెప్పి. అంటే ఏదైనా అబ్నార్మల్ టైటిల్ పెడితే ఖచ్చితంగా ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుందిగా, లేదంటే కథలోంచైనా పుట్టాలి టైటిల్. సో అలా కాకుండా ఈ సినిమా లెనిన్ అని పేరిస్తే డైరెక్ట్గానా మన హీరో పేరు లెనిన్. సో ఒక ట్విస్ట్ అయితే ఉంది సినిమాలోని. ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొంచెం రస్టిక్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం అఖిల్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు, నాకైతే నచ్చింది. ప్లస్ ఈ సినిమాకు అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్గా మనం ఈ రోజుల్లో సినిమా చూస్తే ఎలా ఉన్నాయి, హీరో సెంట్రిక్గా ఉన్నాయి చాలా స్టోరీస్. కానీ ఈ సినిమాలో హీరో సెంట్రిక్గా ఉన్న స్టోరీ, కథలోంచి హీరో పుడతాడు అంతే, అంతేగాని హీరో చుట్టూరు కథ తిరగదు. సో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా ప్లే చేశారు. వాళ్ళందరికీ స్పెసిఫిక్ రోల్స్ ఉన్నాయి సినిమాలో. అయితే వాళ్ళకుంటే సెపరేట్ స్టోరీ ఉంది. ఆ స్టోరీస్ మొత్తం ఇంటర్లింక్ చేసుకుంటూ హీరో చేరితే లాస్ట్కి. సో అది బాగా డైరెక్టర్ అయితే హ్యాండిల్ చేశాడు అనిపించింది నాకైతే. ప్లస్ సినిమాలో ఏంటంటే స్టోరీ సింపుల్గా ఉండదు, లేయర్స్గా ఉంటుంది. సో అది ఒక్కొక్క లేయర్ రిలీవ్ అవుతుంటుంది, అది బాగా నచ్చుతుంది. అందుకే కొంచెం ఎంగేజింగ్ ఉండడం వల్ల అందరికీ నచ్చుతుంది సినిమా అయితే. సినిమా ఖచ్చితంగా ఎవరికైనా సరే నచ్చాల్సిందే. ఇది కూడా నచ్చకపోతే ఇంకా ఆడికి మనం ఏం చెప్పలేము అనుకో. అంటే కావాలని తప్పు ఎదురు ఉంటుంది, కానీ ఈ సినిమా అయితే ఓవరాల్గా అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇంకొకటి, కొన్ని చోట్ల అన్నసరిగా సాంగ్స్ పెట్టారనిపించింది. అంటే అవసరం లేదు అసలు యూజువల్గా, అయినా సరే సాంగ్స్ పెట్టారు. అదే కొంచెం డిస్టర్బెన్స్, ఫ్లోకి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక 2 సాంగ్స్ అది అనవసరం అనిపించింది. ఆ ట్రిమ్ చేసే యూజువల్గా, ఎందుకంటే సినిమాకి అవసరం లేదు ఆ సాంగ్స్ వల్ల సినిమాకి హెల్ప్ ఉండదు. అయినా సరే పెట్టారు. అంటే ఫస్ట్ 1 hour నార్మల్గా ఉంటుంది, స్టోరీని బిల్డ్ చేస్తుంటారు హీరో వైపు అనిపించింది. ఇదేంటి మామూలుగా ఉంది కదా, దీనికి ఎందుకు అందరూ బాగుంది అంటే ఇంత పాజిటివ్ టాక్ వచ్చేసింది అనుకున్నాను. కానీ కరెక్ట్గా ప్రీ ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అవుద్ది. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని మిగతా సెకండ్ హాఫ్ అంతా కూడా స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది, ఆ లేయర్స్ 1 by 1. అది బాగా నచ్చింది. ప్లస్ ఇందులో సినిమాలో కొన్ని చోట్ల మహాభారతం, కురుక్షేత్రం ఇలాంటి రెఫరెన్స్ తీసుకున్నారు. అది బాగా వర్కౌట్ అయ్యింది, బాగుంది. అది కూడా అంటే చెప్తూ ఉంటే మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది ఆడియన్స్ కూడా. అది ఇట్లా హెల్ప్ అయ్యే సినిమాకి, మైనస్ అయితే కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం అక్కడక్కడ కొంచెం లోగా ఉంది, కొన్ని చోట్ల మళ్ళీ బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే, కానీ ఇంకా బెటర్గా చేయొచ్చేమో అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సాంగ్స్ అయితే అంత గుర్తించలేము మనం, కానీ బాగానే ఉన్నాయి సినిమాకి. మెయిన్ అడ్వాంటేజ్ అయితే సినిమాకి స్క్రీన్ ప్లే. అసలు చాలా బాగా డిజైన్ చేసే స్క్రీన్ ప్లే అయితే. అంటే సెకండ్ హాఫ్లో ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంటే స్క్రీన్ ప్లే చాలా బాగా రాసిన అనిపించింది నాకైతే. మరి డైరెక్టర్ మరి ఎన్నో సినిమా తెలియదు, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అఖిల్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు స్టోరీని, అందుకే. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇందులోని. ఆఖరి గెటప్ సీన్ క్యారెక్టర్, శివాజీ క్యారెక్టర్, ఆ విలన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విలన్ ఎవరో తెలియదు ఫస్ట్ హాఫ్ లో. అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ చూపిస్తారు నెగిటివ్ షేడ్స్ లోనే. మనం వేరే వాళ్ళు విలన్ అనుకుంటాం, కానీ లాస్ట్కి మనం అనుకున్న వాళ్ళు కాకుండా వేరే వాడు విలన్ అవుతాడు. అది కూడా కొంచెం బాగా హ్యాండిల్ చేసి అనిపించింది డైరెక్టర్ అయితే. ఆ విలన్ వాడు కొత్త చాలా బాగా యాక్ట్ చేశాడు, అసలు చింపేసిన పెర్ఫార్మెన్స్ విలన్ అయితే. అంటే కన్నడ యాక్టర్ అంట. చాలా మంది ఈ సినిమాని మిగతా సినిమాలతో కంపేర్ చేసి తక్కువగా చూస్తున్నారు, లైక్ రంగస్థలం, దసరా అలాంటి మూవీస్తో కంపేర్ చేసి చూస్తున్నారు. ఆ స్టోరీస్ కంప్లీట్గా వేరు, ఈ మూవీ స్టోరీ కంప్లీట్గా వేరు. అంటే దీనికి ఇంటర్లింక్ ఉండదు. రంగస్థలం అనుకోండి కల్ట్ క్లాసిక్, అందులో అన్ని వర్కౌట్ అయిపోయాయి. సో ఇలా ఇందులో అయితే అన్ని వర్కౌట్ అవ్వలేదు, బట్ సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ఇది క్లాసిక్ అని చెప్పను, బట్ ఖచ్చితంగా సూపర్ హిట్. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు ఈ సినిమాని. ఇప్పుడు మనం పెద్ద సినిమా చూసాం అనుకోండి, సినిమా అంతా కూడా ఓన్లీ రామ్ చరణ్ చుట్టూ తిరుగుతుంది. అండ్ అందులోనూ మళ్ళీ రామ్ చరణ్ ఎలివేషన్ చూపిస్తుంటారు సినిమాలోని. ఎలివేషన్ కోసం సీన్ రాసుడు ఉంటుంది కొంచెం పెడ్డీలోని. ఇందులో అలా కాదు, కథ హీరో చుట్టూ తిరగదు, కథ సెపరేట్గా ఉంటుంది, అందులోంచి హీరో బయటకు వస్తాడు. సో అది కొంచెం బాగా డిజైన్ చేస్తున్నారు. ప్లస్ అందులోని అఖిల్కి కొన్ని చోట్ల అసలు అఖిలే ఉన్నాడు స్క్రీన్ మీద. మినిమం సినిమాలో 2.5 hours అయితే 1 hour అసలు స్క్రీన్ మీద అఖిలే ఉన్నాడు, వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. సో కథలో క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది సినిమాలోని, అందుకే సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది. ప్లస్ ఇలాంటి స్టోరీ యాక్సెప్ట్ చేసేందుకు ఫస్ట్ అఖిల్ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే తనకు పాపం హిట్లు దొరకట్లేదు, ఇప్పటి నుంచో తన సినిమాల్లో కూడా హీరో సెంట్రిక్గా ఉన్నాయి, అందుకే తన హిట్ తగలనిపించింది. ఫస్ట్ టైం స్టోరీ సెంట్రిక్ మూవీ తీసుకున్నాడు, అది బాగా క్లిక్ అయింది. అంటే ఇలాంటి స్టోరీస్ ఇంకా వస్తే బెటర్. ఎంతసేపు హీరో మీద డిపెండ్ అయ్యి ఏం రాస్తారు స్టోరీస్. ఇప్పుడు బిచ్చగాడి సినిమా ఉంది, అందులో హీరో మనకు తెలిసేంటి, ఎవరో కూడా తెలియదు.
కానీ స్టోరీ చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ గా జనాలు చూశారు, హిట్ అయింది, బ్లాక్ బస్టర్ చేశారు. సో అలాగే కథను చూపించడానికి ఇంపార్టెంట్ చూపిస్తే డైరెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని హీరో చుట్టూ కథ రాసి హీరోని ఎలివేట్ చేద్దాం అనుకుంటే ఇలాగే మన పెద్ద రిజల్ట్ దాకా ఉంటది. అసలు యూజువల్ గా పెద్ద అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలి, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఎంతసేపు పెద్ది ఉంటుంది సినిమాలోని. ఇందులో అయితే అలా కాదు, చాలా బాగుంది. నాకైతే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పలేదు, అదే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ హీరో చేసిన మూవీస్ అన్ని కూడా యావరేజ్ లో ఫ్లాప్లే, ఒకటే హిట్లేదు సినిమాకి. నేనేమంటే హీరోయిన్ ని అందరూ ఐరన్ లెగ్ గా ట్రీట్ చేస్తారేమో, ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది అలా చేసిండేవారు. బట్ ఈ సినిమా హిట్ అవడం వల్ల కొంచెం ఆ హీరోయిన్ కెరీర్ కూడా నెక్స్ట్ టైం నాకు తెలిసి ఇంకా మూవీస్ పెరగచ్చు. అంటే స్టోరీ ఎందుకు చెప్పలేదంటే నాకు రివీల్ చేయడం ఇష్టం లేదు. ఇందులో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే, అందుకే ఏది రివీల్ చేసినా సరే స్పాయిలర్ అయిపోద్ది. సో అందుకే నేను స్టోరీ రివీల్ చేయట్లేదు. కానీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. కానీ ఒకే చోట సినిమా అంతా కూడా ఒకే ఏరియాలోనే జరిగిపోయింది. ఒక సెట్ వేసారు, టెంపుల్ సెట్, జాతర, ఒక ఇల్లు, అంతే. అసలు వేరే ఏ లొకేషన్స్ కూడా ఉండవు. ఒక హాస్పిటల్ ఉంటది అంతే, ఇంతకు మించి లొకేషన్స్ ఉండవు. నాకు తెలిసి బడ్జెట్ ఫ్రెండ్లీ మూవీ అనుకుంటున్నా. పెద్ద బడ్జెట్ కూడా అవ్వదు సినిమాకి, ఎందుకంటే లొకేషన్స్ ఉండవు, సెట్ ఏ ఉండవు అసలు అన్నసరిగా. సాంగ్స్ కూడా అదే సెట్ లో జరిగిపోతాయి. సో నాకు తెలిసి అంటే ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే కూడా ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు కదా. సో ఇలాంటి స్క్రిప్ట్స్ కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఆడియన్స్ నెక్స్ట్ ఫ్యూచర్ డేస్ లో కూడా ఇంకా అలాంటి స్క్రిప్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీలైతే చూడండి, మూవీ అయితే బాగుంది. అఖిల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా బాగా చేసింది, తమన్నా మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది, విలన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, కెమెరా వర్క్ ఎక్సలెంట్, అంతా బాగుంది ఓవరాల్ గా. కాకపోతే కొన్ని సీన్స్ యాక్సెప్టబుల్గా ఉండవు. మనకి ఏం చేస్తాం, ఇంతకు మించి తీయలాగైతే స్కోప్ లేదు. మరి తీసారు, ఎంకరేజ్ చేయాలి ఇలాంటి మూవీస్. మనం చెప్పడం మర్చిపోయాను, ఇందులో శివాజీకి మంచి రోల్ పడింది, బాగా చేశాడు శివాజీ. అంటే శివాజీని ఫస్ట్ నుంచి నెగిటివ్గా చూపించారు. సో అది నేను ఏంటంటే ట్విస్ట్ అవుతాం అనుకున్నాడు. యాక్చువల్లీ అతని క్యారెక్టర్ పాజిటివ్ అవుతాం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఫస్ట్ నుంచి నెగిటివ్గా చూపించారు, లాస్ట్ కూడా ఒక నెగిటివ్గా ఉంటుంది క్యారెక్టర్. అదొకటి కొంచెం సాటిస్ఫైగా లేదు. మిగతా క్యారెక్టర్స్ అయితే చేంజ్ ఉంటుంది సినిమా రైనాయక్ వాళ్ళది. అలాగే వాళ్ళ మదర్ క్యారెక్టర్ బాగుంటుంది, అంటే హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్, అది కూడా బాగా డిజైన్ చేశారు. సో నాగవంశీ మొత్తానికి మన అయ్యగారికి అయితే ఇప్పించాడు చెప్పినట్టు. సో సినిమా అయితే బాగుంది, వీలైతే థియేటర్లోనే చూడండి, థియేటర్లోనే వాచబుల్ మూవీ ఇది. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఒకవేళ చూస్తే.